ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. ఇన్వెస్టిగేషన్లో భాగంగా రేపు విచారణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రాలేనని సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. వాయిదా కోరుతూ సిట్కు లేఖ రాశారు. సిట్ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్, హరీష్ రావు. ఇది విచారణ కాదు, ప్రతీకారం అంటూ పోస్ట్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందుకే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రాలేనని సిట్కు వివరణ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. మున్సిపల్ నామినేషన్లకు చివరి రోజు కావడంతో విచారణ వాయిదాకు రిక్వెస్ట్ చేశారు. తన అడ్రస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మారిందని, అక్కడికే వచ్చి మీకు వీలున్న టైంలో విచారించవచ్చని రిప్లై ఇచ్చారు. ఈ కేసులో సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు కేసీఆర్. అధికారికంగా కేసీఆర్ ఇంటి అడ్రస్ నందినగర్లోనే ఉంది. సిట్ అధికారులు అక్కడే నోటీసులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం కేసీఆర్ కు నోటీసులిచ్చింది సిట్. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులిచ్చారు అధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 65 ఏళ్లు పైబడిన దృష్ట్యా కేసీఆర్ కు విచారణ సమయంలో స్టేషన్ హాజరు నుంచి ప్రత్యేక మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ స్టేషన్ కు రావచ్చు, లేదంటే హైదరాబాద్లోని ఏదైనా ప్రాంతాన్ని సూచిస్తే అక్కడే విచారిస్తామని కేసీఆర్ కు తెలిపారు అధికారులు. దీనిపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు, కేటీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేసీఆర్. రేపు విచారణకు హాజరయ్యే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ కు సిట్టి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అన్నారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్ము వేయడమే అవుతుందన్నారు. ఇది విచారణ కాదు, ప్రతీకారం, న్యాయం కాదు, రాజకీయ దురుద్దేశమని ఎక్స్లో పోస్టు పెట్టారు నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణ నాన్ సీరియస్ గా జరుగుతుందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. సిట్టుకు విచారణ పూర్తి చేసే ఉద్దేశం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనే కేసీఆర్ కు సిట్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమని, నేరస్తులు ఈ కేసును ఎలా ఎదుర్కొంటారో చూడాలని చెప్పారు కవిత. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం, కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. 2023లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును ఛేదించేందుకు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది సిట్. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును విచారించింది. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇక కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.